హైదరాబాద్ మాదన్నపేటలో 7 ఏళ్ల బాలిక మృతి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నీటి ట్యాంకులో మృతదేహం లభ్యం కాగా చేతులు కట్టేసిన స్థితిలో గుర్తించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ నాని తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, మాదన్నపేట చిన్నారి మృతి కేసులో పోలీసులు సాధించిన పురోగతి ఏంటి? మాదన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని 7 ఏళ్ల బాలిక హత్య కేసులో, సునైన హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. అయితే బాలికను ఆమె మేనమామ, అతని భార్య కలిసే గొంతు నులిమి దారుణంగా హత్య చేసి ఆ తర్వాత చేతులు కట్టేసి నీటి ట్యాంక్ లో పడేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ప్రధానంగా మేనమామ కుటుంబంతో పాటు బాలిక కుటుంబం మధ్య ఉన్న ఆస్తి తగాదాలతో పాటుగా బాలిక తరచూ వారి ఇంటికి వస్తుందని కోపంతో వారి ఘాతుకానికి ఒడిగడినట్టుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. వారిద్దరిని, మేనమామను అతని భార్యను ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు వారిద్దరిని విచారిస్తున్నారు. ఇవాళ మీడియా సమావేశం నిర్వహించి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ధన్యవాదాలు శ్రీనివాస్.